వెల్కమ్ టు ది ఛానల్ SRT తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు, అతని రోల్స్ ఏంటి చూద్దాము. మీకు కనుక ఈ వీడియో కంటిన్యూ నచ్చినట్లయితే మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరో చూద్దాం. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఏ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్. అంటే ఒకరు కానీ లేకపోతే ఒక గ్రూప్ కానీ, మోర్ దాన్ వన్ పర్సన్ కానీ, ఒకరు కానీ లేకపోతే ఒకరి కంటే ఎక్కువ కానీ, who have the central command over the database. అంటే డేటాబేస్ గురించి మొత్తం తెలిసిన ఒక పర్సన్ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ కానీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. అంటే వాళ్ళకి డేటాబేస్ గురించి అన్నీ తెలుసు. అసలు ఆ డేటాబేస్ ఎందుకు, దాని సైజ్ ఎంత, దాంట్లో ఎలాంటి డేటా స్టోర్ అవుతుంది, ఆ డేటాని స్టోర్ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేశారు, లేకపోతే దాని మీద ఎవరెవరికి పర్మిషన్స్ ఉన్నాయి, అలా డేటాబేస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళనే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు ఐదర్ ఒక్క పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్ అయినా ఉండొచ్చు. అది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క డెఫినేషన్. అర్థమైందా? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? ఏ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి డేటాబేస్ గురించి సెంట్రల్ ఓవరాల్ కమాండ్ ఉంటుంది వాళ్ళకి డేటాబేస్ మీద. అంటే అన్నీ తెలుసు డేటాబేస్ గురించి. దాంట్లో యూజర్స్ ఎవరు, వాళ్ళకి యూజర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి డేటా స్టోర్ అవుతుంది, ఆ డేటాని యూజ్ చేయడానికి ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తారు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటాబేస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తీసుకుంటే వాళ్ళకి పర్టికులర్గా కొన్ని రోల్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్కీమా డెఫినిషన్, స్టోరేజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ మెథడ్ డెఫినిషన్, schema and physical organization modification, granting authorization for data access, routine maintenance. ఇవన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రూల్స్ అని చెప్తారు. ఒక్కొక్కటి చూద్దాం అసలు ఏంటి అనేది. ఫస్ట్ ఏంటంటే స్కీమా డెఫినిషన్. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ డేటాని స్టోర్ చేయడానికి డేటాబేస్ సిస్టమ్ని డిజైన్ చేయాలని అనుకున్నారు అనుకోండి. ఆ డేటాబేస్ సిస్టమ్ని డిజైన్ చేయాలంటే దాని స్ట్రక్చర్ కంపల్సరీగా దానికి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి కదా. అంటే దాంట్లో ఏ టేబుల్స్ యూజ్ చేస్తాము డేటాబేస్ స్టోర్ చేయడానికి, దాని సైజ్ ఎంత, అలాంటి వాటిలన్నిటికి కంపల్సరీగా మనకు తెలియాలి. అదంతా ఎవరు డిఫైన్ చేస్తారంటే ఆ డేటాబేస్కి సైజ్ ఎంత ఉండాలి, లేకపోతే దాంట్లో ఎలాంటి డేటా స్టోర్ చేయాలి, దానికి ఎలాంటి టేబుల్స్ యూజ్ చేయాలి, అదంతా కలిపి ఏమంటారు? డేటాబేస్ స్ట్రక్చర్ని ఏమంటారు? స్కీమా అంటారు. ఏదైనా ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్కీమాని క్రియేట్ చేయాలి. ఆ స్కీమాని ఎవరు క్రియేట్ చేస్తారంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేస్తాడు. సో స్కీమా డెఫినేషన్ అంటే ఏం లేదు, స్ట్రక్చర్ డిఫైన్ చేయడం, డేటాబేస్ని స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం, అది ఎలా ఉండాలి అని. ఎలా డిఫైన్ చేస్తాడు? బై ఎగ్జిక్యూటింగ్ DDL కమాండ్స్. మనం ఇదివరకు చూసాం డేటాబేస్ లాంగ్వేజెస్లో DDL కమాండ్స్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయని. సో ఆ DDL కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు డేటాబేస్ యొక్క స్కీమాని డిఫైన్ చేస్తాడు. సో డెఫినెట్గా స్కీమాని క్రియేట్ చేసిన తర్వాత డేటాని స్టోర్ చేస్తాం. స్టోర్ చేయాలంటే కంపల్సరీగా ఒక డేటా స్ట్రక్చర్స్ కావాలి. ఆ డేటాని స్టోర్ చేసిన తర్వాత ఆ డేటాని మళ్ళీ మనం యాక్సెస్ చేయాలంటే కొన్ని ఫైల్ యాక్సెస్ టెక్నిక్స్ కావాలి. సో ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి డేటాని స్టోర్ చేయడానికి అంటే స్టోరేజ్ స్ట్రక్చర్, అలాగే యాక్సెస్ మెథడ్, ఆ స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్ చేయడానికి ఏ ఫైల్ యాక్సెస్ మెథడ్ యూజ్ చేయాలి, సీక్వెన్షియల్ యాక్సెస్, ర్యాండమ్ యాక్సెస్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డేటాని యూజ్ చేయడానికి ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి, ఆ డేటాని యాక్సెస్ చేయడానికి ఏ ఫైల్ యాక్సెస్ మెథడ్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు డిఫైన్ చేస్తారు. అలాగే స్కీమా అండ్ ఫిజికల్ ఆర్గనైజేషన్ మోడిఫికేషన్. ఇప్పుడు డేటాబేస్ని ఏదో ఫస్ట్ ఇనిషియల్గా క్రియేట్ చేసినప్పుడు కొంత సైజ్ క్రియేట్ చేస్తారు కొన్ని టేబుల్స్ యూజ్ చేసి. కానీ తర్వాత ఆ డేటాబేస్ సైజ్ని మోడిఫై చేయాలనుకోండి, ఆ డేటాబేస్ సైజ్ని పెంచాలో తగ్గించాలో ఏదో ఒకటి చేయాలి. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ని మోడిఫై చేయాలి. అంటే దాన్ని కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారనమాట. సో అదే స్కీమా అండ్ ఫిజికల్ ఆర్గనైజేషన్ మోడిఫికేషన్.
ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ని మాడిఫై చేయాలంటే కూడా చేస్తారు. తర్వాత గ్రాంటింగ్ ఆథరైజేషన్ ఫర్ డేటా యాక్సెస్. మనం ఇదివరకు చూసాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ యూజర్స్ ఉంటారు. కొంతమందికి అది డేటా అబ్స్ట్రాక్షన్ చూసాం కదా, కొంతమంది దగ్గర అన్ని డేటాబేస్ యొక్క అన్ని డీటెయిల్స్ అండర్ యూజర్స్కి మనం ఇవ్వక్కర్లేదు. ఎవరికి ఏ డీటెయిల్స్ అయితే కావాలో ఆ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే కొంతమంది యూజర్స్ కొన్ని పర్మిషన్స్, కొంతమంది యూజర్స్ కొన్ని పర్మిషన్స్ మాత్రం ఇవ్వాలి. అలాంటి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేది ఎవరు అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో అది గ్రాంటింగ్ ఆథరైజేషన్ ఫర్ డేటా యాక్సెస్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్కి డిఫరెంట్ డేటా యాక్సెస్ ఆథరైజేషన్స్ ఎవరిస్తారు అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అందరూ యూజర్స్కి అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అలాంటి వాటికి పర్మిషన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అలాగే రొటీన్ మెయింటెనెన్స్ కిందకి ఏమొస్తుంది, పీరియాడికల్ బ్యాకప్. అంటే ఏదైనా యాక్సిడెంటల్గా మా డేటాబేస్ సిస్టమ్ క్రాష్ అయిపోయినా సరే ఆ డేటా అవైలబుల్గా ఉండాలంటే డెఫినెట్గా బ్యాకప్ తీస్తూ ఉండాలి. ఆ పీరియాడికల్ బ్యాకప్, పీరియాడికల్ అంటే టైం టు టైం, మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, లేకపోతే వీక్లీ వన్స్లో అలాగా పీరియాడికల్గా డేటాని బ్యాకప్ చేయడం. అలాగే ఫ్రీ స్పేస్ అవైలబుల్గా ఉందా లేదా, డేటాబేస్లో ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీగా డేటా ఇన్సర్షన్ జరుగుతుంది, రిమూవల్ జరుగుతుంది. అలా ఇన్సర్షన్ జరుగుతున్న దానికి అనుగుణంగా మన డేటాబేస్ సైజ్ ఉండాలి. అలా ఫ్రీ స్పేస్ అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేయడము. లేదా పెర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ అంటే అప్పుడు ఈ డేటాబేస్ సిస్టమ్స్ని డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేసుకుంటారు. వాళ్ళ ఏదైతే ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆపరేషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఖచ్చితంగా టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, రెస్పాన్స్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. అది రొటీన్ మెయింటెనెన్స్. ఇవన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రోల్స్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ని షార్ట్ ఫామ్లో DBA అంటారు. సో రోల్స్ ఆఫ్ ది DBA అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అర్థమైంది కదా మీకు నచ్చినట్లయితే వీడియో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది.